దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్యాలను చదువుదాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చాలా జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు మనము వినబోయే మాటలు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు ఏ సమయంలో తోడుగా ఉంటాడు? బాధల్లో, వ్యాధుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆపదలో, కష్టకాలంలో, నష్ట సమయంలో, అన్ని వేళల్లో దేవుడు తోడుగా ఉంటాడు. అయితే అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోని ఎంతోమంది ఎగ్జాంపుల్స్ మనకి తెలియపరచబడుచున్నవి. చాలామంది వాళ్ళందరి గురించి మనము చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. కాబట్టి దేవుడు కొంతమందికి తోడై ఉన్న విధులను మనం నేర్చుకుందాం. అదేవిధంగా మనకు కూడా మన దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ తోడై ఉన్నాడు, తోడై నడిపిస్తున్నాడు, తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనములో మీరు ఎవరు చదవద్దులే కానీ నేను చెప్పేస్తాను, వినండి. ఒంటరిగా ఉన్నప్పుడు తోడయుండి దేవుడు. ఆదికాండం 26లో మనం చూస్తే అక్కడ ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు అంటే ఇస్సాకు ఒకనొక సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు తోడయుండి భయపడకు, నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ప్రయాణంలోని ఎన్నో జగడములు వచ్చాయి. ఇస్సాకు ప్రయాణంలో ఎన్నో జగడములు వచ్చాయి. అయినా దేవుడు ఏం చేశాడంటే తోడైండి నడిపించాడు. హల్లెలూయా. అంతేకాదు ఇస్సాకు ప్రయాణంలో ఎన్నో విరోధములు వచ్చాయి. ఏమొచ్చాయి? విరోధములు. అయినను దేవుడు ఏం చేశాడంటే నేను నీకు తోడుగా ఉన్నానని తోడైన నడిపించాడు. హల్లెలూయా. ఇస్సాకు ప్రయాణంలో ఎన్నో ఎడమలు వచ్చాయి. అయినను దేవుడు ఏమనంటే నేను నీకు తోడై ఉన్నానని ఇస్సాకుకి ఒంటరి సమయంలోని అభయం ఇచ్చి నేను నీకు తోడై ఉన్నాను ఇస్సాకు, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ జగడులన్నిటినీ నేను విడిపిస్తాను, యుద్ధము యెహోవాదే. అదేవిధంగా ఇంకేమన్నాడంటే ఎడమ సమయంలోని ఎవరు పట్టించుకునే సమయంలో ఏం చేశాడంటే ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకా గమనిస్తే సారెపతి విధవరాలు ఉన్నది. సారెపతి విధవరాలు ఒంటరి సమయంలోని ఆమెకు దేవుడు తోడై ఉన్నాడు. సారెపతి విధవరాల దగ్గర ఏమున్నాయండి చెప్పండి? కొద్దిగా తొట్టిలో కొంచెం పిండి, గుడ్డులో కొద్దిగా నూనె ఉంది. ఈ ఏళ్ళ అనే దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు పెట్టడానికి మా దగ్గర ఏముంది అని చెప్పి అన్నప్పుడు పర్వాలేదు, మీ దగ్గర ఉన్న ఆ కొద్దిగా పిండితోనే, ఆ కొద్దిగా నూనెతోనే, అయితే ఆ ఉన్న కొద్దిగా నూనెతోనే హల్లెలూయా ఆ కొద్దిగా
పిండితో ఆ కొంచెం నూనెతోనే నాకు ఒక అప్పం చేసి తీసుకురా అని చెప్పి ఏలి అన్నప్పుడు ఏ మాత్రం వెనకంజ వేయకుండా ఆమె అది చేసి తెచ్చిందండి. ఆమె చెయ్యి పెట్టి తీస్తూ ఉంటే ఏం కనబడుతుందండి? ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చుటలో మనం అలా వెనకంజ వేయకుండా ఉంటే ఉన్నదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సరేపతి ద్వారా ఒంటరిగా ఉంది, తన యొక్క భర్త లేడు, తన బిడ్డని పెట్టుకొని ఎదురు చూస్తున్న సమయంలోనే ఇది తిని మేము చచ్చిపోతాం అనుకుంది. అలా అనుకునే సమయంలో దేవుడు చచ్చిపోనిస్తాడండి? విడిచిపెడతాడండి? ఒంటరి సమయంలో తోడై ఉన్న దేవుడు చేయి పట్టుకొని కడ వరకు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి ఏం కొదువ లేకుండా సమస్తమును ధారాళంగా దయచేశాడు. హల్లెలూయా. ఆమె బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు, ఆమె తొట్టులో ఉన్న పిండి తరిగిపోలేదు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రభువా ఈ ఒంటరి జీవితంలోని మేము అనేక సమయంలో అందరూ ఉన్నారు చుట్టూ, కానీ ఒంటరి బ్రతుకును బ్రతకాల్సి వస్తుంది. ఒంటరిగా కొంతమంది చుట్టుపక్కల అందరూ ఉన్నాయి, ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారి ప్రేమను పొందుకోలేక, ఆప్యాయతను పొందుకోలేక, భర్త ప్రేమను పొందుకోలేక, భర్త ఉన్నా భర్త ప్రేమను పొందుకోలేక, బిడ్డలు ఉన్నా బిడ్డల ప్రేమను పొందుకోలేక, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని అని చెప్పి అనుకునే వారు చాలా మంది ఉంటారు. అటువంటి వారందరినీ దేవుడు ఏం చేస్తానంటే చేయి పట్టుకొని నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా మనతో కూడా ఉండడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టాడు. జ్ఞానులంతా దేనిలో నడిచారు? నక్షత్రం చూసి నడిచారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నేడు దినమందు మనం లేకుండా ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు ఏ సమయాల్లో మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒకటి, ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరిగా ఉన్న ఇస్సాకు తోడై ఉన్న దేవుడు, ఒంటరిగా ఉన్న సారెపతి విధవరాలకు తోడై ఉన్న దేవుడు మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు మోషే పుట్టాడండి. మోషే పుట్టినప్పుడు అక్కడ ఉన్న రాజు ఒక ఆజ్ఞని ఏలుబడి చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? ఏమని ఇచ్చాడు? ఇదిగో, ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరూ చంపేయండి అన్నప్పుడు తన తల్లికి మోషే పుట్టినప్పుడు అతను చచ్చిపోతాడేమో, ఎంతో సుందరుడైన బాలుడు అని చెప్పి అతడు చావకుండా ఆమె ఒక తెలివి కలిగి, జ్ఞానం కలిగి ఒక జమ్ము పెట్టెలో విడిచిపెట్టింది. హల్లెలూయా. జమ్ము పెట్టెలో మోషే ఒంటరిగా ఉన్నాడండి. హల్లెలూయా. జమ్ము పెట్టెలో మోషే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఆయన అట్లాగే వెళ్తున్నాడు. ఆ జమ్ము పెట్టె అలా కొట్టుకొని వెళ్తుంది. అయితే ఆ లోపలికి ఏదైనా ఇంత హోల్ పడి వాటర్ వెళ్ళిపోతే ఏమవుతుంది పరిస్థితి? కానీ తన తల్లి నమ్మింది, ఒంటరిగా ఉన్న ఎవరికైనాను దేవుడు తోడుగా ఉంటాడు, నా మోషేకి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడని తన అక్క చాటున ఉండి వెళ్ళింది. మిరియాము వెళ్ళి ఏం చేసిందంటే ఆ యొక్క బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు అని గమనించింది. ఆమె చివరికి ఒక రాజకుమార్తె, ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజకుమార్తెకి ఆ బిడ్డ ఏదో పెట్టి అక్కడ తీసుకుంటుందని ఆమె చెలికత్తెలు పంపించి తీసుకొచ్చినప్పుడు చూస్తే అందులో ఎవరున్నారు తెలుసా? ఒక చక్కటి అందమైన బాలుడు, చాలా సుందరుడు. హల్లెలూయా. అటువంటి బాలుడిని చూసి అరే మా నాన్న చూస్తే ఈ బాలుని కూడా చంపేస్తాడు కాబట్టి తన పని కత్తెలకు ఆజ్ఞ ఇచ్చింది, ఈ బాలుడిని మనం పెంచాలి, నేను పెంచుకుంటాను, నేను పెంపుడు తల్లిని అవుతాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే నా తండ్రికి అనుమానం రాకుండా పెంచాలి,
మరి ఎలా పెంచుతారంటే ఆమె దగ్గరే పనిగా చేస్తున్న ఆ పని పిల్ల అయిన మిరియాం ఏం చేసిందంటే, అమ్మగారు నేను ఇటువంటి చంటి పిల్లలు కోల్పోయి చాలా మంది ఏడుస్తున్నారు, వాళ్ళందరిలో ఒక తల్లిని తీసుకొస్తాను, పాలిచ్చే దాదిగా వీరికి ఉంటదని చెప్పగానే మంచి సలహా ఇచ్చావు మిరియాము, వెళ్ళి తీసుకురంటే ఏ పిల్లవాడైతే మోషే ఒంటరిగా ఉన్నాడు, ఆ మోషే ఏ తల్లి అయితే ఒంటరిగా విడిచిపెట్టిందో ఆ తల్లిని, ఆ మోషే తల్లిని, ఆ మిరియాము తల్లిని ఏం చేసిందంటే మిరియాము తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టాడండి. మోషేని విడిచిపెట్టాడా? ఆ రాజకుమార్తె ఎంతో చక్కగా పెంచుకున్న తర్వాత అక్కడే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు వాళ్ళందరి దగ్గర నేను రాజకుమారుడిగా ఫరో కుమార్తెకు కుమారుడిగా అనిపించుకున్నట్టు కంటే ఎవరికి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుని బిడ్డగా ఉండడం మంచిది. నేను ఏ ఇశ్రాయేలు ప్రజల్లోని పుట్టాను అక్కడికే వెళ్ళి వాళ్ళందరికీ తోడుగా ఉంటాననుకుని వెళ్ళాను. హల్లెలూయా. ఏదేమైనా మోషే ఎంతమంది నడిపించాడండి? 40 లక్షల మందిని నడిపించినప్పుడు అలుపు లేక సలుపు లేక ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ నడిపించడానికి మనం ఇప్పుడు 10 మందితో మాట్లాడటానికి ఏమొస్తుంది? ఇక్కడ ఈ 10 మంది తిన్నగా ఉంటారా? సర్లే ఫోన్లో అనుకుంటే వీళ్ళిద్దరు గుసగుసలు, వాళ్ళిద్దరు అట్లా మామూలు సామాన్యంగా అంతే కదా, సహజమైందే కదా. అట్లాంటి 40 లక్షల మందిని ఆయన ఏం చేశాడంటే చక్కగా నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఆహారం దేవుడు ఏ సమయానికి ఆ సమయానికి కుమ్మరించాడు. కానీ మోషే ఒంటరిగా ఉండిపోతాడు, వెళ్ళిపోతున్నాడు, కొట్టుకెళ్ళిపోతాడు అనుకున్నాడు. అదే మోషేని అనేక లక్షల మందిని పోషించే నడిపించే నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో నేను ఒంటరి, నన్ను కృంగిపోవచ్చు, నాకు ఎవరు తోడుగా లేరే, నాకు అసలు నా సమస్యలు చెప్పుకోవడానికి వేరొకరు ఎవరు లేరే, నా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, అసలు నాకు ఈ బాధల నుంచి ఎవరు బయటకు తీసుకువస్తారు అని నీలో నీవు కృంగిపోవచ్చు. కానీ ఒంటరి సమయంలో కృంగిపోతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నానని అభయమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడుగా నీకు తోడుగా ఉండి నీ ఒంటరి సమయంలో నీతో కూడా నడిపించడానికి ఆయన లోకంలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిపోని అవసరం లేదు, బెదిరిపోని అవసరం లేదు, అలసిపోని అవసరం లేదు, నువ్వు నిరాశపడిన అవసరం లేదు దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆనాడు ఆయన జన్మించాడు అంటే ఈనాడు మనతో కూడా ఆయన ఉండడానికే. ఆనాడు ఆయన జన్మించకపోతే నీవు నేను చేసిన ప్రతి పాపములకు మనం వెంటనే చచ్చిపోయి ఉండేవాళ్ళం, పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోయి ఉండేది. అయితే ఈ రోజుల్లో ఎంతో మంది చూసినట్లయితే ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసపు మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఇతరుల పైన అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడేవారు. వీరందరూ ఇవన్నీ మాట్లాడి దేవుని మందిరంలో అడుగు పెడితే వెంటనే పడి చచ్చిపోయారు. ఆనాడైతే వెంటనే అట్లాగే ఏ చిన్న తప్పు చేసినా పాపము చేసినా దేవుని మందిరంలోకి వెళ్తే అక్కడే పడి చనిపోయి ఉండేవారు. వారిని ఏం చేసేవారంటే నడుమునకు చైన్లు కట్టి పంపించేవారు. ఏం కట్టి పంపించేవారు? లోపలికి మందిరంలో ఉన్న యాజకులకి, లేవీయులకి ఏం చేసేవారంటే చైన్లు కట్టి పంపించేవారు. అటువంటి ఆ సమయంలోని చైన్లు కట్టి పంపించినప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేసి పాపము చేసి దేవుని మందిరంలో అడుగు పెడితే వాళ్ళు చనిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళని తీయడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ చైన్లు పట్టుకొని లాగుతా ఉండేవారు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, మనము ఆ స్థితిలో ఉండకుండా
ఈనాడు ఈ మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నామంటే ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనకు తోడై ఉండడానికి, మన బాధల్ని విడిపించడానికి, మన ఒంటరి సమయంలో ఆయన మనల్ని బయటికి తీసుకురావడానికే ఆయన ఏం చేశాడండి? ఎంతగానో మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి, ఇమ్మానుయేలు దేవుడు ఏ సమయంలో తోడుగా ఉంటాడంటే చెప్పండి, ఒంటరి సమయంలో. ఎవరు లేరని చింతపడిన అవసరం లేదు. నా బాధని ఎవరు పంచుకుంటారు అని నువ్వు బాధపడిన అవసరం లేదు. మాకు ఈ కార్యం, ఈ యొక్క విషయం నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారు? ఈ నింద నుండి ఎవరు బయటకు తీసుకొస్తారు? ఈ అవమానం నుండి ఎవరు బయటకు తీసుకొస్తారు? నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు పుట్టినవాడు అక్కడ ఉన్నాడు, మనకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, రెండవదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16, 12, 14 వచనంలో మీరు చదవద్దు, సమయం లేదు, నేను చెప్పేస్తాను. అయితే భయముతో పిరుగుతనంతో ఉన్నప్పుడు తోడేయుడు దేవుడు. హల్లెలూయా. రెండవదిగా భయపడే వారికి తోడుగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? భయపడే వారికి. నువ్వే విషయంలో భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు అభయమిస్తున్నాడు. ఏదైనా విషయంలో భయపడుతున్నావా? ఏదైనా విషయంలో చింతపడుతున్నావా? అయితే భయముతో నీకు ఏదైనా పిరుగుతనం ఉందా? అయ్యో, ఈ విషయంలో నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఎలా దీని నుంచి బయటకు రాగలనని పిరుగుతనంతో ఉంటున్నావా? లేదంటే ఈ అప్పుల నుంచి నేను విడిపించబడలేను అనే పిరికితనం కానీ, దీని నుంచి అసలు వీరందరి దగ్గర నుండి నన్ను తలగా ఎప్పుడు ఉంచుతాడు దేవుడు అనే భయంతో, ఇట్లా నువ్వు ఏదైనా విషయంలోని భయపడుతున్నావేమో. దేవుడు ఏమన్నంటే భయముతో పిరికితనంతో నువ్వు ఉంటున్నావేమో. భయము నుంచి, పిరికితనం నుంచి బయటకు తీసుకురావడానికి నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరంటే గిద్యోను. ఎవరు? గట్టిగా చెప్పండి అందరూ. నిద్ర వస్తుందా చెప్పండి. అది వెరీ గుడ్. హల్లెలూయా. నిద్ర వస్తుంది. పరిశుద్ధులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానన్నాడు. కాబట్టి ఉంటాడు ఖచ్చితంగా. ఏం చేస్తాడు తెలుసా? జో కొడతా ఉంటాడు. కొడుకోమ్మా, నీకెందుకు, వినబాకు అని చెప్పి. కాబట్టి మన దేవుడు ఎలా ఉన్నాడంటే, ఏమన్నాడంటే, ఇదిగో గిద్యోను చూసారా? గిద్యోను గానుగు చాటున గోధుమలు ఏరుకునే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఎవరు లేరు. గిద్యోను, నీ వెళ్ళి వారి పక్షాన్ని నిలబడి యుద్ధం చేయి అని దేవుడు చెప్పాడండి. చెప్పినప్పుడు గిద్యోను ఏమన్నాడు తెలుసా? అయ్యో దేవుడా, నేనేమిటి ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడ్డమేమిటి? వారి పక్షాన నేను నిలబడి యుద్ధం చేయగలనా? నేను నా కుటుంబంలో, నా గోత్రంలో ఎన్నిక లేని వాడిని. మా యొక్క కుటుంబంలో నేను కనిష్ఠుడను అని అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవే నిలబడు. నీవు గనక వారి పక్షాన నిలబడితే యుద్ధం యెహోవా చేస్తాడు. అయితే నీవు అంతమందిని ఎలా సంహరిస్తావో తెలుసా? ఒక్కరిని ఎట్లాగా హతము చేయగలవో వారందరినీ ఒకేసారి హతము చేయడానికి నేను నీకు శక్తినిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏమన్నాడంటే గిద్యోను ఏమన్నాడు? వెళ్ళమంటుంటే ఏమన్నాడు? దేవుడు మనకు కూడా అనేక సార్లు చెప్తాడండి, నీ పక్షాన్ని నేనున్నాను, వెళ్ళు. నీవి కార్యములు తలపెట్టలేకపోతున్నావు, వెళ్ళు, తలపెట్టు, చేయు. నీ పని చేయలేనని కృంగిపోతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళండి. అబ్బే, మనమేమనుకుంటాం? భయం వేస్తుంది, అయ్యో పిరికితనంగా ఉంది, అయ్యో నేను అడుగు ముందుకు వేయలేను, నాకు తోడు ఎవరు లేరు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు
తోడై ఉన్నాను. గిద్యోను, గానుగు చాటున గోధుమలు ఏరుకొని ఎంతకాలం అలా ఉంటావు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు పక్షాన యుద్ధానికి నిలబడి నీ పక్షాన నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలాగే గిద్యోను ఆలోచించి ఏమని చెప్తుందంటే, అయ్యో నేను కనిష్ఠుడిని, మా కుటుంబంలో నేను కనిష్ఠుడినయ్యా, చిన్నవాడిని, మా గోత్రంలో నేను ఎన్నిక లేని వాడిని. ఈ రోజుల్లో నీకు ఎన్నిక లేదనుకుంటున్నావో, ఈ రోజుల్లో నీవు ఏమనుకున్నా నాకు బలము చాలదనుకుంటున్నావో, ఈ రోజుల్లో నేను అసలు అందరికన్నా చీపుగా ఉన్నామే, తల దించుకునే స్థితిలో ఉన్నామే, అసలు తల ఎత్తుకునే స్థితిలో ఎప్పుడు ఉంటావో అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వన్ని విషయంలో కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, కలక చెందుతున్నావేమో. అయితే దేవుడు నీకు ఒకటే అభయం ఇస్తున్నాడు, ఏమిటంటే నీవు కలక చెందవలసిన అవసరం లేదు. ఇదిగో గానుగు చాటున గోధుమలు ఏరుకొని గిద్యోను నేను తీసుకొని వచ్చి అందరి పక్షాన నిలబెట్టి యుద్ధంలో విజయం పొందే వ్యక్తిగా నేను చేయలేదా? నీ పక్షాన నిలబడి నీకు తోడేయండి. నువ్వు ఏ సమస్యతో యుద్ధము చేయలేక నువ్వు నీరసించిపోయి నువ్వు బాధపడుతూ కలక చెందుతూ ఆగిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పక్షాన నిలబడ్డానికి నేనున్నాను, నీకు తోడై ఉండడానికే ఈ లోకంలో నేను జన్మించి ఉన్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవదిగా భయంతో పిరికితనంతో ఉన్నవారికి దేవుడు తోడుగా ఉన్నానని అభయమిస్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా ఒంటరిగా ఉన్నా వారికి తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఏం మాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఒంటరి దాన్ని కృంగిపోవలసిన అవసరం లేదు, నా పక్షాన్ని ఎవరు లేరే అని కలక చెందవలసిన చింతపడవలసిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు ఇమ్మానుయేలు దేవుడు. అంతేకాదు రెండవదిగా ఏమన్నాడండి? ఏ విషయంలో తోడుగా ఉంటానన్నాడు? భయముతో ఉంటున్నావా, పిరికితనంతో ఉంటున్నావా? భయపడిన అవసరం లేదు. పిరికితనంతో నువ్వు అలాగా నేర్చించి కృషించుకోవాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుణ్ణి నేను కూడా నీతో కూడా ఉన్నాను అంటున్నాడు. అన్నాడు మరియతో చెప్పాడు, మరియా భయపడకు. యోసేపుతో చెప్పాడు, యోసేపు భయపడకు. హల్లెలూయా. ఇట్లాగే ఆయన భయపడకు భయపడకు అని ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? ఎన్నిసార్లు అన్నాడండి బైబిల్లోని? 366 సార్లు. అంటే ప్రతిరోజు ఆయన మనతో చెప్తున్నాడు, ఇదిగో సహోదరి, ఇదిగో తల్లి, ఇదిగో కుమార్తె, నువ్వు భయపడకు 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 అని ప్రతిరోజు మనల్ని ధైర్యం చెప్తున్నాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనము అందుకనే ధైర్యంగా ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. ఎన్ని కలకలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంతేకాదు మూడవదిగా చూసినట్లయితే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7:8 ఏమని ఉంటుందంటే, అపాయంలో ఉన్నప్పుడు తోడైన దేవుడు. అపాయంలో సౌలు దావీదుని చంపడానికి వెళ్ళాడండి. అయితే అపాయంలో ఉన్నప్పుడు తోడైన దేవుడు సౌలు చంపడానికి దావీదును ఏం చేస్తాడంటే తరిమాడండి. సౌలు దావీదుని చంపడానికి తరిమాడు, చాలా చాలా దూరం. అప్పుడు ఎక్కడికక్కడ దావీదుకి తోడైండి కాచి కాపాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అపాయం నుంచి విడిపించి లోకంలోని గర్లైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు దావీదుతో. హల్లెలూయా. మన దేవుడు అపాయం నుంచి మనం విడిపించడమే కాదు, ఏదైనా అపాయంలో ఉన్నావా? ఏదైనా అపాయంలో ఉన్నామా? ఏదైనా కలతలో ఉన్నామా? ఏదైనా ఇబ్బందిలో ఉన్నామా? అయితే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, అందరు జాగ్రత్తగా వినండి, ఈ మాట ఎవరు మర్చిపోబాకండి. ఏమని చెప్తున్నాడంటే, అపాయం నుండి విడిపించి లోకంలో ఉన్న గనులకు కలుగజేసిన పేరు నేను నీకు కలుగజేస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? ఎంత మంచి
చాయిస్ ఇచ్చాడు దేవుడు మనకి. ఎంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు దేవుడు మనకి. దావీదుతో చెప్పిన మాట మనతో కూడా చెప్తున్నాడు. ఇదిగో దావీదు, అపాయము నుండి నేను నిన్ను విడిపించి లోకంలో ఉన్న గనులకు కలుగజేసిన పేరు నీకును నేను కలుగజేసేదను. హల్లెలూయా. అదే విధంగా ఈనాడు దేవుడు మనతో చెప్తున్నాడు, నీవు అందరిలో చిన్నదానిని చిన్నవాడిని అని చెప్పి కలత చెందుతున్నావేమో, లేదంటే నేను అపాయంలో ఉన్నాను, ఇక నేను గెలవలేను, నేను ఆపదలో ఉన్నాను, ఇక బయటికి రాలేను, నేను చింతలో ఉన్నాను, ఇక చింతించి ఉండడమే, నేను సమస్యలో ఉన్నాను, నాకు ఈ సమస్యల భూమి సరిపోద్ది అని అనుకుంటున్నావేమో. దేవుడు నువ్వు ఏ ఆపదలో ఏ అపాయంలో ఉన్నా నిన్ను ఆయన చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆయన ఏం చేస్తానంటే, ఇదిగో అపాయంలో నుండి నేను నిన్ను విడిపించి లోకంలో ఉన్న గనులకు కలుగజేసిన పేరు నీకును కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారి జీవితంలో ఖచ్చితంగా ఈ మాట నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఇమ్మానుయేలు దేవుడుగా ప్రభువా, నువ్వు మాతో కూడా ఉండు ప్రభువా, నువ్వు నాకు కావాలి, నా జీవితంలో నువ్వు కావాలి, నాకు తోడైన దేవుడుగా నువ్వు తోడై నడిపించండి అని హృదయపూర్వకంగా అడుగుదాం. పరిశుద్ధుల పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు, మీకు ఏమి ఇచ్చిన రుణం తెచ్చుకోవాలి. ఈ దినము క్షణము చూడక ఎంతో మంది నశించిపోతున్నారు, బాధపడుతున్నారు. అదే విధంగా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవా, ఈ దినమందు ఎంతో మంది రాలేకపోయిందండి సన్నిధికి, కానీ సన్నిధిలో మమ్మల్ని అందరూ క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టిన విధములకే మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ దినమంది మాట్లాడిన మాటలకే వందనాలు ప్రభువా. ఇమ్మానుయేలు దేవుడుగా అయ్యా ఏ సమయంలో తోడుగా ఉంటావు అనే విషయాన్ని మీరు మాకు నేర్పించింది దేవా. ముందు నుండి నడిపించమని అడుగుచ్చు. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వెనుకలు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.